ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రమనాటికే ఫార్మర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ పేపర్ చదివేటప్పుడు పిడుగుపాటుకు 2 గొర్రెల కాపర్లు మృతి అనే వార్త చూసినప్పుడు కొంచెం బాధేసింది అనమాట. వాళ్ళ ఫ్యామిలీలో తర్వాత కామేశ్వరి సుంకన్న అనే వాళ్ళ ఫ్యామిలీలో 2 చనిపోవడం జరిగింది. ఒక ఫ్యామిలీ అనమాట. వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే జనరల్గా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాకాలంలో ప్రతిరోజు కూడా ఇలాంటి వార్తలను మనం ఎక్కడొకక్కడ వింటానే ఉన్నాం అనమాట. సో దీని మీద ఒక అవగాహన కలిగి ఉంటే మంచిది అనే ఉద్దేశంతో మన ఛానల్లో కూడా ఒక వీడియో చేయాలి అని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూసి ఒక అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఏంటి అసలు పిడుగులు ఏ రకంగా పడతా ఉన్నాయంటే, తొలకరి వర్షాలు పడేటప్పుడు ఆకాశంలో ఉన్న 2 మేఘాలు రాపిడ్ జరగటం వల్ల అక్కడ ఎనర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది భూమి మీద ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ దగ్గరికి రావడానికి ట్రావెల్ చేస్తూ ఉంటుంది, అంటే ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ ప్రయాణించే క్రమంలో భూమి మీద నుంచి ఏదైతే వస్తువు వర్టికల్గా అంటే హైట్గా ఉంటుందో ఆ హైట్గా ఉండే వస్తువుని మొదటగా తాకి తర్వాత భూమిని చేరుతూ ఉంటుంది అనమాట. ఏదైతే మొదటగా తాకబడిందో ఆ వస్తువు అనేది మనిషి అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, పశువులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే తాకిందో ఆ వస్తువు తాకటం వల్ల ఏంటి, ఆ ఏరియా అంతా కూడా కాలిపోవటము, తర్వాత మనం ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కూడా కాలిపోవటము, అక్కడ ఉన్న మొత్తం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న జంతు ప్రాణ నష్టం, జంతు నష్టం జరుగుతూ ఉన్నట్టు కూడా మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం అనమాట. అయితే మనం మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం గమనించుకున్నట్లయితే, మొదటిగా ఏంటంటే ఎవరు కూడా భూమి మీద నుంచి హైట్గా ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళకూడదు, అంటే చెట్ల దగ్గరికి వెళ్ళకూడదు. సెకండ్, కరెంటు పోల్స్ దగ్గరికి కూడా వెళ్ళకూడదు. ఎందుకు కరెంటు పోల్స్ దగ్గరికి కూడా వెళ్ళకూడదు అంటే, ఆ కరెంటు స్తంభాలకి చివరన ఐరన్ రాడ్ ఒకటి ఉంటుంది. ఐరన్గా మనం కరెంటు స్తంభ వైర్లు లాగుతూ ఉంటారు కదా, దానికి ఒకటి ఐరన్ పీస్ ఒకటి ఉంటుంది అనమాట. తర్వాత దాంట్లో కూడా కరెంటు వైర్లు ఉండి కరెంటు కూడా పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి కూడా మనం కరెంటు పోల్స్ కూడా దూరంగా ఉండాలి. తర్వాత ఎప్పుడు కూడా వ్యక్తిని అతను గొడుగు వేసుకొని నిలబడి ఉండకూడదు. మనం పొలాలలో ఉన్నప్పుడు లేకపోతే అడవుల్లో ఉన్నప్పుడు పశువులు గాయడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే, మనకు జనరల్గా ఒక వాటర్ బాటిల్ గొడుగు తీసుకొని పొలాలు వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఏం చేస్తాం, వర్షాలు పడతాయి అనుకున్నప్పుడు ఆ గొడుగు తడకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే గొడుగు తీసుకొని నిలబడతా ఉంటాం అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే, ఆ గొడుక్కున్నటువంటి చివరి ఐరన్ పీస్ ఉంది కదా, దాని ద్వారా కూడా ఆ లైట్ ఎనర్జీ అనేది లేకపోతే ఆ పిడుగు అనేది భూమిని ట్రావెల్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ప్రాణాపాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా గొడుగు కూడా ఉపయోగించకూడదు కదా, చెట్ల దగ్గరికి వెళ్ళకూడదు, తర్వాత స్తంభాల దగ్గరికి వెళ్ళకూడదు, గొడుగులు తీసుకొని నిలబడకూడదు. తర్వాత మనిషి కూడా నిలబడకూడదు అనమాట, నిలబడి ఉండకూడదు. తర్వాత హారిజాంటల్గా భూమి మీద కూడా పండుకొని కూడా ఉండకూడదు అనమాట. మరి ఎట్లా ఉండాలి అని మనం ఆలోచించినట్లయితే, ఒక మనిషి అతను కూర్చొని, ఇప్పుడు మనం ఫోటోలు చూస్తున్నాం కదా, ఈ ఫోటోలో చూసిన వ్యక్తిలాగా ఎట్లయితే కూర్చున్నాడో మనం కూడా అట్లానే కూర్చొని మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది ఎంత అనేది ఉందన్నమాట. ఇది ఎప్పుడు ఆరు బయట ఉన్నప్పుడు. ఒకవేళ కనుక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే, మనకు జనరల్గా ఈ కాలంలో అందరికి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి అన్నమాట. ఒక అరగంట ముందు, గంట ముందు, లేదంటే ఒక పూట ముందు ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ వారు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు మీ ఏరియాలో పిడుగులు పడే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎవరో బయటికి రావద్దని చెప్తా ఉన్నారు. మీకు ఎప్పుడైతే ఆ మెసేజ్ అలర్ట్స్ వచ్చినాయో, అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు జాగ్రత్త చేసుకోవడం, ఇంట్లో హార్ట్ పేషెంట్లు కానీ ఎవరైనా వృద్ధులు కానీ సౌండ్ అంటే పడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం చేయాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న కిటికీలన్నీ కూడా మూసి ఉంచాలన్నమాట. మన పిల్లలకి ఎక్కడైనా ఆరు బయట ఆడుకుంటా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంటికి వచ్చేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. తర్వాత ఇంకోటి ఏంటి, ఈ పిడుగులు పడే ఈ సమయంలో, వర్షాలు పడే సమయంలో కూడా మనం ఏం చేయకూడదంటే, షోవర్ కింద స్నానం చేయకూడదు అనమాట. అంటే తలస్నానాలు కూడా మనం చేయకూడదు. అంటు కడుక్కోవటం, ట్యాప్ వదిలిపెట్టడం, తర్వాత మోటార్లు వేయటం, వాటర్ ట్యాంక్ నింపుకోవడానికి మోటార్లు వేయటం, ఇలాంటివి కూడా ఎట్టి పరిస్థితులు చేయకూడదు అనమాట. ఇంకా మనం ఆలోచించినట్లయితే, ఈ ఎలక్ట్రికల్ ప్లగ్లు అనేది ఫ్రిడ్జ్ కానీ లేకపోతే టీవీ కానీ ఇవన్నీ ఆన్ చేసి ఉంటాయి అనమాట. అలాంటివి కూడా డిస్కనెక్ట్ చేయాలి. ఆ ప్లగ్లు అనేది తీసేసి సపరేట్ చేయాలి, దానికి సపరేట్ చేయాలి, ఆన్లో ఉంచకూడదు. తర్వాత టెలిఫోన్ అనేది అసలు వాడకూడదు అనమాట, అంటే వైర్ తోటి మనం మాట్లాడే. అదేవిధంగా పిడుగులు పడకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నారండి, ఇప్పుడు కొత్తగా కట్టే బిల్డింగ్స్ అవ్వచ్చు, సెల్ ఫోన్ టవర్స్ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, కరెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ఏదైనా సరే పబ్లిక్ బిల్డింగ్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద వాటికి ఏంటి అపార్ట్మెంట్లకు దగ్గర కానీ ఎక్కడైనా మీరు చూసినట్లయితే పెద్ద 1 మీటర్ హైట్ ఉన్నటువంటి రాడ్ సపరేట్గా హైట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే కండక్టర్ అంటారు. ఈ కండక్టర్ అనేది ఏం చేస్తుందంటే, ఆ చుట్టుపక్కల గినక ఒకవేళ మెరుపు వచ్చినట్లయితే ఏం చేస్తుందంటే అది అట్రాక్ట్ చేసి దాని ద్వారా భూమిలోని పంపిస్తూ ఉంటుంది, వైర్ ద్వారా భూమిలోనికి పంపిస్తూ ఉంటుంది. అంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ఏది దెబ్బతినకుండా ఆ రాడ్ అనేది ఫిట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు తెలిసిన దగ్గర కానీ
మీకు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందో ఆ ప్లేస్లో ఇలాంటి రాడ్ మీరు ఉపయోగించుకున్నట్లయితే పిడుగుపాటు నుంచి మీ కుటుంబాన్ని, మీ ఇంటిని, మీ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మీరు రక్షించిన వారు అవుతారు. కాబట్టి అది కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో చాలా ఉపయోగకరమైన విషయాలు మనం కొన్ని చూసామని నేను నమ్ముతా ఉన్నాను. ఈ రమణ డీకే ఫార్మర్ ఛానల్ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.